నా కోరిక నెరవేరితే దేవుడికి ఈ మొక్కు చెల్లిస్తాను అంటూ చాలామంది దేవుడికి మొక్కుబడి పెట్టుకుంటారు. అయితే కోరిక నెరవేరిన తర్వాత కూడా ఈ మొక్కుబడిని తీర్చకపోతే నిజంగా ఏమైనా జరుగుతుందా? ఇదే చాలా మందిలో ఉండే ధర్మ సందేహం. మన సాంప్రదాయంలో మొక్కుబడి అంటే దేవుడితో ఒక రకమైన వాగ్దానంగా భావిస్తారు. మన కోరిక నెరవేరినప్పుడు భక్తితో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం దాని ఉద్దేశం. కానీ మొక్కు తీర్చకపోతే దేవుడు శిక్షిస్తాడని చెప్పడానికి స్పష్టమైన ఆధారం లేదు. అయితే మనసులో మాత్రం నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనే అపరాధన భావన కలగవచ్చు. ఇది భక్తిలోనూ మనశ్శాంతిలోనూ ప్రభావం చూపవచ్చు. అందుకే మొక్కుబడి పెట్టేటప్పుడు మన సామర్థ్యానికి మించిన మాట ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ మొక్కు పెట్టి పరిస్థితుల కారణంగా తీర్చలేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి ముందు నిజాయితీగా మీ పరిస్థితిని చెప్పుకొని సాధ్యమైనప్పుడు ఆ మొక్కును పూర్తి చేయవచ్చు. ఎందుకంటే దేవుడికి కావలసింది ఖరీదైన కానుక కంటే నిజమైన భక్తి, నిజాయితీ. కాబట్టి గుర్తుంచుకోండి, మొక్కుబడి అంటే భయంతో చేసే పని కాదు, భక్తితో ఇచ్చిన మాటను గౌరవించడం.